వార్ జరిగితే తీసుకునే జాగ్రత్తల గురించి నేను ఒక వీడియో తీసి రిలీజ్ చేశాను. ఒకే ఒక 1 అవర్కి సీజ్ ఫైర్ అని న్యూస్ వచ్చింది. ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఎలా జరిగిందా అని న్యూస్ చూస్తే ట్రంప్ నుండి ఒక ట్వీట్ ఉంది. చాలా కామన్ సెన్స్ ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఇండియాకి పాకిస్తాన్కి మై బెస్ట్ విషెస్ అన్నట్టు అదేదో పెళ్లికి విష్ చేసినట్టు ఉంది. ఇప్పుడు కామన్ సెన్స్ దగ్గరికి కాసేపట్లో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు కరెక్ట్గా 5 PM నుండి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన ఒక 1.5 అవర్కి అంటే 6:30కి జమ్మూలో మళ్ళీ బ్లాస్ట్ వినపడ్డాయని ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ అంటే ఎక్స్లో ఒక ట్వీట్ వేశారు. మొత్తం ఇండియా అంతా మళ్ళీ ఇమ్మీడియట్ అలర్ట్. ఇది ఇలా పక్కన పెడితే ఐ ఆల్వేస్ వాంట్ టు గివ్ యూ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అబౌట్ ద హోల్ సినారియో. ఇండియా వార్ కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. ఒకవేళ చేయాల్సి వస్తే యుద్ధం ఖచ్చితంగా ఇద్దాం. వాళ్ళకి ఎంత కావాలో అంత యుద్ధం ఇద్దాం, ఇస్తున్నాం కూడా. పాకిస్తాన్కి క్లియర్గా ఇండియా చెప్పింది దట్ మేము మీ మీద అటాక్ చేయట్లేదు, కేవలం టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద మాత్రమే అటాక్ చేస్తున్నామని. అయినా సరే ఈ పాకీలు మన మీద రిటాలియేట్ చేసి సివిలియన్స్ని అటాక్ చేశారు. ఇండియా కూడా అటాక్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మనకు చేతకానట్టు యుఎస్ వచ్చి మన మధ్యన సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేయించాలా? అండ్ కామన్ సెన్స్ గురించి యుఎస్ మనకు చెప్పాలా? మన ఇంట్లో సమస్యని బయట వాళ్ళు వచ్చి సాల్వ్ చేయాల్సిన అవసరం మనకుందా? ఇప్పటి వరకు కార్గిల్ వార్ అప్పుడు పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు మనం రిటాలియేట్ చేసినప్పుడల్లా ఎల్ఓసి దగ్గర సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ చాలా జరిగాయి అండ్ అటాక్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. 2003లో ఇండియాకి పాకిస్తాన్కి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరిగింది. అది 2006 వరకు ఉంది. అండ్ 2006లో పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గర ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ వైలేట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటాం? ఒకేసారి చావో రేవో తెలుసుకోవాలన్నట్టు గవర్నమెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి అండ్ కామన్ మ్యాన్ కూడా అలానే ఉన్నారు. వార్కి మొత్తం ప్రిపేర్ అయ్యి బోర్డర్ దగ్గర ఉన్న ప్రజలు కూడా సపోర్ట్ చేస్తూ కొన్ని ప్రాణాలు పోయాక కూడా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకోవడం వెనకాల ఏమైనా పొలిటికల్ రీజన్స్ ఉన్నాయా? యుఎస్లో ఎలక్షన్స్ వస్తున్నాయి అండ్ ఇండియాలో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి యుఎస్ ఏదో డిప్లొమసీ చేసినట్టు బిహేవ్ చేసి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకోవడం వెనకాల మీనింగ్ ఏంటి? ఆ రోజు మార్నింగే మనం 3 పాకిస్తానీ ఎయిర్ఫీల్డ్స్ ని డిస్ట్రాయ్ చేసామని కన్ఫర్మ్ చేసుకుని వాటర్ సోర్సెస్ ని కంప్లీట్ బ్లాక్ చేశాక ఐఎంఎఫ్ పాకిస్తాన్ కి $1 బిలియన్ లోన్ శాంక్షన్ చేయడం, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకోవడం. ఈస్ దిస్ సమ్ కైండ్ ఆఫ్ బారింగ్ టైమ్ టు యాక్చువల్లీ గెట్ మోర్ వెపన్స్ అండ్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ అ బిగ్గర్ వార్? సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడల్లా పాకిస్తాన్ ఆ అగ్రిమెంట్ ని బ్రేక్ చేస్తూనే ఉంది. అది ఈసారి కూడా అయింది. అండ్ ఇలా ప్రతిసారి జరగడం వల్ల ఎంత మన సోల్జర్స్ రెడీ ఉన్నా సరే సివిలియన్స్ ఎంత ఎఫెక్ట్ అవుతారు? రోజు కూలీ చేసుకునే వ్యక్తి, టూరిజం ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో టూరిస్ట్ మీద డిపెండ్ అయిన వాళ్ళు, ట్రావెల్ మీద డిపెండ్ అయిన వాళ్ళు, ఇలా చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు కూడా. బోర్డర్ దగ్గరలో ఉన్న స్టేట్స్ లో ఈ టెన్షన్స్ ఎప్పటికప్పుడు ఇలా ఉంటూనే ఉంటే మనం వాళ్ళకి ఏం సెక్యూరిటీ ఇస్తున్నట్టు? ఐ థింక్ ఈసారైనా సరే పర్మనెంట్ సొల్యూషన్ రావాలి. బోర్డర్ దగ్గర ఉన్న మన ఇండియన్ సిటిజన్స్ కి ఒక ప్రాపర్ ఆన్సర్ చూపించగలగాలి. ఇండియా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది విచ్ ఈస్ వెరీ మచ్ అప్రిషియబుల్ దట్ ఎటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినా సరే అది యాక్ట్ ఆఫ్ వార్ లా కన్సిడర్ చేయబడుతుంది అని. ఈ స్టేట్మెంట్ కి పాకిస్తాన్ కి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. ఇంకా టెర్రరిజం ని పెంచి పోషిస్తున్న కంట్రీగా ఇప్పుడు ఇండియా మీద ఏ దాడి జరిగినా సరే అది మా మీదకే వస్తుందేమో అన్న భయంతో పాకిస్తాన్ ఉంటుంది. ఐ థింక్ వీ నీడ్ టు స్టాండ్ ఫర్ అవర్ సెల్వ్స్ అండ్ టెల్ ద వరల్డ్ దట్ మనకి యుఎస్ హెల్ప్ కానీ అంతవరకు వస్తే మనల్ని మనం సపోర్ట్ చేసుకోవడానికి మీ రాయబారాలు మాకు అవసరం లేదు అని చెప్పాలి. రేపు పొద్దున్న నిజంగా ఎంతమంది ధైర్యంగా జమ్మూ కానీ అక్కడ బోర్డర్ స్టేట్స్ కి ట్రావెల్ చేయడానికి వెళ్తారు? ఆ సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేయగలగాలి. ఇప్పటి వరకు పోయిన ప్రాణాలకి అది సోల్జర్స్ అయినా సివిలియన్స్ అయినా ఖచ్చితంగా పగ తీర్చుకోవాలి. అది డిప్లొమసీ ఉపయోగించైనా వార్ చేసైనా అది చేసే సత్తా మన ఇండియాకు ఉంది. లెట్స్ స్టాండ్ విత్ ఇండియా అండ్ ఇట్స్ సోల్జర్స్ ఇన్ దిస్ ప్రాసెస్. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.